హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య చాలా సంతోషంగా రాజ్ రాసిన స్లిప్పును తీసుకొని ఎవ్వరూ లేని గార్డెన్లోకి వస్తుంది. అమ్మయ్య, అమ్మ నాన్న అప్పు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. కవిగారికి కాబోయే అత్తగారు మామగారు అలాగే అనామిక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంట్లో అందరూ భోజనం చేసేశారు. నేను ఒక్కదాన్నే భోజనం చెయ్యాలి. నేను భోజనం చెయ్యాలి అంటే ఈ స్లిప్పుని ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఆయన మనసులో ఏముందో తెలుసుకొని ఆ కోరికను నేను నెరవేర్చాలి. అందుకే ఈ స్లిప్పుని తీసుకొచ్చాను. గణపయ్య, నేను చేసింది తప్పే అని నాకు అనిపిస్తుంది. కానీ భార్య భర్త అంటే ఇద్దరూ ఒకటే అంటారు కదా. అందుకే నా భర్త రాసిన స్లిప్పులో ఏముందో తెలుసుకొని తన కోరిక నెరవేర్చాలనుకుంటున్నాను. అదే స్వామి అని చెప్పి కావ్య ఇక ఆ స్లిప్పులో ఉన్న పదాలని చదువుతూ ఉంటుంది. చదువుతున్న కావ్యకి తనకు తెలియకుండానే తన కన్నుల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. తాతగారి కోసమే ఇలా నటిస్తున్నాను. ఇలా నటించినందుకు నాకు బాధగానే ఉంది. కళావతికి లేనిపోని ఆశలు నేను కల్పిస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక రాజ్ రాసిన స్లిప్పును చదివిన కావ్యకి గుండె పగిలిపోతుంది. ఇప్పటిదాకా రాజ్ తనతో నటిస్తున్నాడు అన్న మాట తన గుండెకి తాకుతుంది. తట్టుకోలేకపోతుంది కావ్య. తన గుండె బరువెక్కుతుంది. అసలు తను ఆ స్లిప్పుని ఎందుకు చదివానా అని చెప్పి మనసులో బాధపడుతుంది. ఇంతలో రాజ్, రాహుల్ అలాగే కళ్యాణ్ గార్డెన్లోకి వచ్చి ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని చూస్తుంది కావ్య. ఏ అమ్మాయికైనా పుట్టింట్లో అందరూ శత్రువులున్నా భర్త ఒక్కడే తోడుగా ఉంటే ఆ భార్య బ్రతికేస్తుంది. కానీ భర్తకే నేను అవసరం లేదు అన్నప్పుడు ఈ ఇంట్లో ఉండే హక్కు నాకు లేదు అని చెప్పి పాపం అక్కడి నుండి రోడ్డుపైకి వచ్చేస్తుంది కావ్య. రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. ఇక రాజ్ రాసిన లెటర్లో ఉన్న అక్షరాల్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడికి వెళ్తుందో తెలియనంత దూరంగా వస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ తన బెడ్రూంలోకి వస్తారు. కావ్య లేకపోవడంతో ఇదేంటి, కళావతి బెడ్రూంలోకి లేదు, తను ఇంతకు ముందే అన్ని పనులు చేసేసింది, వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇంకా కిందనే ఉందా, తను భోజనం కూడా చెయ్యనట్టుంది అని చెప్పి కిందికి వస్తారు రాజ్. ఈ కళావతి ఎక్కడ ఉందో ఏంటో, ఇంతకు ముందు దొంగచాటుగా డిజైన్ వేసేది, ఇప్పుడేం చేస్తుందబ్బా, ఒకవేళ ముగ్గు వేస్తుందా ఏంటి అని బయటికి వస్తారు. ఇక కావ్య ఎక్కడ లేకపోయేసరికి ఇక ఇంట్లో అందరికీ చెప్తారు రాజ్. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు దుగ్గిరాల ఫ్యామిలీ. అవును, కావ్య చాలాసేపటి నుండి కనిపించడం లేదు అక్కా, ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి అంటుంది రుద్రాణి. ఇక ధాన్యలక్ష్మి, రుద్రాణి అందరూ కూడా కావ్య అసలు ఇంటిని వదిలి వెళ్లే టైపు కాదు, ఇక్కడే ఉంటుంది, పొద్దున నుండి చాలా సంతోషంగా ఉంది ఈరోజు. రాజ్, తనకి ఫోన్ చెయ్యి అని అంటారు ఇందిరాదేవి. రాజ్ ఫోన్ చేస్తారు. ఇక కావ్య ఫోను ఇక్కడే ఉండడంతో నానమ్మ, కళావతి ఫోను ఇంట్లోనే ఉంది అంటే తను అనుకోకుండా వెళ్ళిందా, కావాలనే వెళ్ళిందా అని అంటారు రాజ్. మాకేం తెలుసు మనవడా, వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటినట్టు సంతోషంగా సాగాయి. మరి కావ్య ఎందుకు ఇంటి నుండి బయటికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. కనీసం చిన్న విషయం కూడా చెప్పి వెళ్ళే కావ్య ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్ళిందో అని అంటారు ధాన్యలక్ష్మి. కంగారు పడదు నానమ్మా, కళావతిని నేనెళ్ళి తీసుకొస్తాను అని రాజిక కార్లో కావ్య కోసం వెతుకుతూ ఉంటారు. కావ్య నడుచుకుంటూ వెళ్తుంది. కొంతమంది రౌడీలు కావ్యని చూస్తారు. ఏంటి, పెద్దింటి కోడల్లా ఉన్నావు, కానీ అర్ధరాత్రి రోడ్డు మీద కారులో కాకుండా నడుచుకుంటూ వెళ్తున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని అంటారు. ఇక కావ్య వాళ్ళని చూస్తూ భయపడుతూ ఉంటుంది. ఇంతలో ఒక రౌడీ వచ్చి, అమ్మో, ఒక్కసారి చూడండి, ఈ అమ్మాయి ఒంటరిగా రోడ్డు మీద ఉంది అంటే వీళ్ళాయన ఈ అమ్మాయి వెనకాలే ఉండుంటారు, ఆ రోజు మనకి కోటింగ్ ఇచ్చారు కదా, ఆవిడే ఈవిడ, వెళ్ళండి వెళ్ళండి, పదండి పదండి అని చెప్పి ఆ రౌడీలు వెళ్ళిపోతారు. ఇక కావ్యకి ఏం చెప్పాలో తెలీదు, ఎక్కడికి వెళ్లాలో తెలీదు. అమ్మ వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా బాధపడతారు. ఆయన మనసులో స్థానాన్ని సంపాదించుకోనప్పుడు ఆ ఇంట్లో ఉండే హక్కు నాకు లేదని బయటికి వచ్చాను అని
పాపం బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో రౌడీలు పరుగు పరుగున వెళ్తూ ఉంటారు. ఇక రాజ్ వాళ్ళని చూసి, ఇదేంటి రౌడీలు పరుగు పరుగున వెళ్తున్నారు, ఖచ్చితంగా కళావతి ఇటువైపే ఉందేమో అని చెప్పి ఇక అందులో ఒక రౌడీని ఆపుతారు. సార్ సార్, మేమేమీ చేయలేదు సార్, మీరు కారులో ఎంట్రీ ఇస్తారని మాకు తెలుసు, అందుకే మేడంని ఏమీ చేయలేదు, వెళ్ళండి, నడుస్తుంది, పాపం కాళ్ళు నొప్పులు పుడతాయేమో అనగానే సరే సరే అని చెప్పి రాజ్కి ఇక కావ్య అక్కడ ఉందని అర్థమయ్యి ఇక కావ్య దగ్గరికి స్పీడ్గా కార్ని పోనిస్తూ ఉంటారు. కావ్య నడుస్తూ ఉంటుంది. ఇంతలో వర్షం స్టార్ట్ అయిపోతుంది. తడుస్తూ వెళ్తూ ఉంటుంది. కళావతి కళావతి అని పిలుస్తూ ఉంటారు రాజ్. ఇక ఎంతకీ పలకకపోయేసరికి తానే కారులో దిగి కావ్య దగ్గరికి వస్తారు. ఏంటి కళావతి, ఏమైంది? నీకు బయట ఏం పనున్నా నాకు చెప్పచ్చు కదా, నేను తెచ్చేవాణ్ణే, నీ అంతటి నువ్వే నడుచుకుని వచ్చేసావేంటి అనగానే ఏంటి చెప్పు అని చెప్పి అనగానే చేతిలో ఉన్న స్లిప్పు కింద పడేస్తుంది కావ్య. ఆ స్లిప్పును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్. అంటే కావ్య నేను రాసిన స్లిప్ని చదివింది, ఇప్పుడు నా మనసులో తను స్థానం లేదని తెలుసుకుంది, అందుకేనా ఇంటి నుండి బయటికి వచ్చింది అని. కళావతి, నేను చెప్పింది విను అనగానే ఏం చెప్తారు? నేనంటే ఇష్టం లేదు, ఎప్పటికైనా నువ్వు నా భార్యవి కావని అంటారు, అంతే కదా, అందుకే ముందుగానే బయటికి వచ్చేశాను, ఇంకా మీరు నటించాల్సిన అవసరం లేదు అని అంటుంది కావ్య. తాతగారి కోసం మీరు నటిస్తున్నారు, కానీ మీలా నేను నటించలేను అని చెప్పి అంటుంది కళావతి. నిజమే, ఒకప్పుడు నువ్వంటే నాకు చాలా కోపముండేది, కానీ రాను రాను నీ గురించి నిజాలు తెలుసుకున్నాను, కానీ భారీగా అంగీకరించాలి అంటే నా మనసు అంగీకరించటం లేదు, కానీ ఒక నిజం చెప్తాను, అప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను తల వంచుతాను అని అంటారు రాజ్. ఏ నిర్ణయం తీసుకుంటారు? మళ్ళీ ఏ నాటకానికి నేను మద్దతు పలకాలి అని అంటుంది కావ్య. చూడు కళావతి, ఏ నాటకాన్ని నువ్వు మద్దతు పలకక్కర్లేదు, నేను చెప్పిన విషయం బట్టి నువ్వు ఏం చెయ్యాలో అదే చెయ్యి అని చెప్పి తాతగారి క్యాన్సర్ విషయం, 3 నెలల్లోగా తను చనిపోవడం, అలాగే తన దగ్గర మాట తీసుకోవడం, భార్యాభర్తలుగా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నట్టు నటించడం అన్నీ పూసగుచ్చినట్టు చెప్తారు రాజ్. కావ్యకి అర్థమవుతుంది, మనసు చంపుకుంటుంది. చూడండి, తాతగారికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పినప్పటి నుండి నా మనసులో లేదు, కానీ తాతగారి కోసం మీతో వస్తున్నాను అని రాజ్ కారు ఎక్కుతుంది కావ్య. థ్యాంక్ యూ సో మచ్ కళావతి, ఎందుకంటే నిన్ను నేను చాలా విధాలుగా బాధ పెడుతున్నాను, కానీ నువ్వు మాత్రం నన్నే నమ్ముకొని వస్తున్నావు, అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను చేస్తున్నది తప్పు అని అంటారు రాజ్. ఇక కావ్యని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక కుటుంబ సభ్యులంతా ఎందుకు వెళ్ళావు కావ్య అని అడుగుతారు. ఇక రాజ్ అంటారు, కళావతి నా కోసమే వెళ్ళింది, తన ఇన్హేలర్స్ అన్నీ అయిపోయాయంట, సడన్గా గుర్తుకొచ్చి వెళ్ళింది మమ్మీ అనగానే నిజం చెప్తున్నావా రాజ్ అని అంటుంది ధాన్యలక్ష్మి. పిన్ని, నేను అబద్ధం చెప్పి మీ దగ్గర బ్రతకలేను కదా, కళావతి బాగా తడిసిపోయావు, వెళ్ళు అనగానే సరే అని చెప్పి పైకి వెళ్తుంది కావ్య. ఇక రాజ్ వంట గదిలోకి వస్తారు. కళావతి ఏం భోజనం చేయలేదు, నా కోసమే బాధపడుతుంది అని ఒక విస్తరాకు ప్లేట్లో పెట్టి అన్ని వంటలు దానిలో వేసి పైకి తీసుకువెళ్తారు రాజ్. ఆపాటికే కావ్య నిద్రపోతూ ఉంటుంది. పాపం, కేవలం నా కోసం, నా స్వార్థం కోసం, తాతగారి ప్రాణాల కోసం తను తల వంచింది. ఈ రోజుల్లో ఇలాంటి వారు ఎంతమంది ఉంటారు కళావతి? ఆ భగవంతుడు ఖచ్చితంగా నీలాంటి నిజాయితీ పరురాలకి ఎప్పుడూ బాధ పెట్టడు అని చెప్పి కళావతి కళావతి అనగానే నిద్రపోతూ ఉంటుంది. లే కళావతి అని చెప్పి భుజం పట్టుకొని పైకి లేపుతారు. అయినా నిద్రమత్తులోనే ఉంటుంది కావ్య. భోజనం తినకపోతే రాత్రిపూట నిద్ర పట్టదు అంటారు. ఈవిడేంటి కుంభకర్ణులా నిద్రపోతుంది, నేనే తినిపించాలా? తినిపిస్తాన్లే అని చెప్పి పాపం కళావతికి తినిపిస్తూ ఉంటారు. వద్దమ్మా, ఎందుకు, నాకు నిద్రొస్తుంది అనగాని, అమ్మో చిన్ననాటి డ్రీమ్కి వెళ్ళిపోయినట్టుంది, పోనీ వెళ్తే వెళ్ళని, ఇది మొత్తం తినేస్తే సరిపోతుంది అని చెప్పి ప్రేమగా తనకి తినిపిస్తూ ఉంటారు. ఇక కావ్యని అలాగే చూస్తూ ఉండిపోతారు రాజ్. ఇక కావ్యకి ప్లేట్లో ఉన్న మొత్తం తినిపించి నోరు తుడిచి దుప్పటి కప్పి పడుకోబెడతారు. అమ్మయ్యా, నా కళ్ళెదుట ఏ మనిషి బాధపడినా తట్టుకోలేను, అందుకే సరేలే, కళావతికి ఆ గణపతి నిజం తెలిసేలా చేశాడు,
ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. లేకపోతే నాపై తను ఆశలు ఎన్నో పెట్టుకోవచ్చు అని రాజు కూడా నిద్రలోకి జారుకుంటారు. తెల్లగా తెల్లవారుతుంది. స్వప్న ఒక మంచి ప్లాన్ని వేస్తుంది. ఇప్పుడు నాకు అబార్షన్ అవ్వాలంటే నేనే ఏదో చెయ్యాలి. లేని కడుపుకి అబార్షన్ అవ్వడం అంటే మాటలు కాదు. ఈ తప్పుని ఎవరి మీద నెట్టాలబ్బా అని చెప్పి ఆలోచిస్తూ, మా కావ్య ఉంది కదా, తను నా వెనుక రావాలి, నేను ముందుకి పడాలి, అదే నాకు కావలసిన టార్గెట్ అని మనసులో అనుకుంటూ కరెక్ట్గా కావ్య రాగానే మెట్లపై నుండి పడిపోతుంది స్వప్న. అక్క అని పట్టుకున్నా కావాలనే జారిపోయి కిందికి పడుతుంది. ఇక అమ్మో అనేసరికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వస్తారు. ఇటువైపు కావ్యకి ఏమీ అర్థం కాదు. అక్క ఎందుకు నేను తొయ్యకపోయినా నన్ను పడేసినట్టు ముందుకి పడిపోయింది? అక్క ఏదైనా ప్లాన్ వేసిందా? అక్క లే అక్క, దెబ్బలు తగిలినయా అనగానే స్వప్న కడుపుని పట్టుకొని అమ్మో అని అరుస్తూ ఉంటుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా స్వప్నని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. తన ఫ్రెండు హాస్పిటల్కే తీసుకువెళ్లడంతో ఇక తన ఫ్రెండు అందర్నీ బయట ఉండమంటుంది. స్వప్నని ఒక్కదాన్నే చెక్ చేసి, ఏంటే స్వప్న, మళ్ళీ ఏ నాటకం ఆడావు అనగానే, ఇన్ని రోజులు ప్రెగ్నెంట్ ఉందని డ్రామా చేశాను, ఇప్పుడు ప్రెగ్నెంట్ పోయినట్టు డ్రామా చెయ్యాలి. నీ హాస్పిటల్కే వచ్చాను, అమ్మయ్యా ఇప్పుడు నాకు అనగానే, అంటే నీకిప్పుడు అబార్షన్ అయినట్టు నేను చెప్పాలి అంతేనా అని అంటుంది. అవును అనగానే, మరి మీ ఆయన సంతకం ఉండాలి కదా, మరి సంతకం చేసినప్పుడు అనగానే, అయ్యో సంతకం ఎంత మాత్రం, బయట అందరూ మా వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళతో ఎవరితో అయినా సంతకం చేయించు, రాహుల్ కూడా ఉన్నాడు అనగానే, సరేలేవే కానీ ఇప్పుడు నాకు బయట వాళ్ళ చూడాలంటే భయంగా ఉంది అనగానే, ఎన్నో రోజుల నుండి ఇగో ఈ ప్రెగ్నెంట్ డ్రామా ఆడాను, ఈరోజు విముక్తి అవుతుంది, నాకు హ్యాపీగా ఉంది. నువ్వు వెళ్ళి అర్జెంటుగా నా విషయం చెప్పేసి వచ్చే, సంతకాలు తీసుకునిరా, తర్వాత నీట్గా వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పు, ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేస్తారు అని అంటుంది స్వప్న. నువ్వు బాగానే చెప్తావే, మధ్యలో నేను విరుక్కుంటానేమో, ఈ హాస్పిటల్లో నేను పనిచేస్తున్నాను, ఈ హాస్పిటల్ నాది కాదే స్వప్న అనగానే, నాకు తెలుసు, కానీ నాకు ట్రీట్మెంట్ చేయాల్సింది నువ్వే కదా అని అంటుంది. ఇక స్వప్న అనుకున్నట్టే డాక్టర్ వచ్చి తనకి అబార్షన్ అయిందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఎంత బాధపడతారు. స్వప్ననిక ఇంటికి తీసుకుని వస్తారు. ఇక స్వప్న కుర్చీలో కూర్చుని ఉంటుంది. కావ్య అంటే అక్క కావాలని ఈ ప్లాన్ వేసిందా, లేను ప్రెగ్నెంట్ని ఇలా చేసుకుందా అని మనసులో అనుకుంటూ ఉండగానే రుద్రాని కావ్య దగ్గరికి వస్తుంది. ఏ కావ్య, నా కోడలు ప్రెగ్నెంట్గా ఉందని తట్టుకోలేక పైనుండి కిందికి తోసేస్తావా, నీ సొంత అక్క కదా అని అంటుంది. చూడండి రుద్రాని గారు, నేను అక్కనేమీ తొయ్యలేదు, మా అక్క నాకు అక్క, అలాంటి అక్కని మెట్ల మీద నుండి నేనెందుకు తోసేస్తాను, నాకేం అవసరం అని అంటుంది. నీకే అవసరం, రాజు నీతో పాటు సంతోషంగా లేడు, స్వప్న కంటే నువ్వు ముందు తల్లి అవ్వాలనుకున్నా తనే తల్లయ్యింది, ఇప్పుడు వారసుని తన ఇస్తుందని కుళ్ళుకి ఇలా చేసుంటావు అని అంటుంది రుద్రాని. చూడండి రుద్రాని గారు, మీరు ఏదేదో ఊహించుకుంటే నేను దానికి సమాధానం చెప్పను. హాస్పిటల్లో ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది అక్కకి క్లారిటీగా తెలుసు, తనకి అర్థమైతే చాలు. అక్క, నువ్వేదైనా చెప్పాలి అంటే మీ అత్తగారికి చెప్పు అని అంటుంది. అంటే నాకిప్పుడు అనగానే, అమ్మ స్వప్న, ఎప్పటి నుండో నువ్వు ప్రెగ్నెంట్ ఇవని, 12 బిడ్డకో లేకపోతే జన్మ ఇస్తావనుకున్నాము, ఇలా జరుగుతుందని అనగానే ఒక్కసారిగా వాంతులు అవుతూ ఉంటాయి స్వప్నకి. ఇదేంటి, నాకిప్పుడు వాంతులు అవుతున్నాయి, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అవ్వడం అంత అవసరమా, అసలు నాకు వాంతులు అవ్వడం ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక స్వప్న, ఇదేంటి ప్రెగ్నెంట్ లేనప్పుడు వాంతులు అవుతాయా అని అంటుంది రుద్రాని. ఏమో రుద్రాని, నీ కోడలు నువ్వు అలాగే రాహుల్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, డాక్టర్ని ఒకసారి రమ్మని చెప్పు, చెకప్ చేస్తే తెలుస్తుంది అనగానే, అదేంటి ఇప్పుడు తనకి అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు, మరి ఇప్పుడు ఇంక చెకప్ ఎందుకు అని అంటుంది రుద్రాని. ఇక ఇంతలో ఇక అక్కడున్న ప్రకాష్ రమాదేవి డాక్టర్ రమాదేవికి కాల్ చేస్తారు. తన హుటాహుటిన రావడంతో స్వప్నని చూస్తుంది. స్వప్నని చూడగానే తన నాడి పట్టుకుని చెకప్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది డాక్టర్ రమాదేవి. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇక స్వప్నకైతే ఏం చెయ్యాలో అర్థం కాదు. తన అనుకున్నదొకటి అయ్యిందొకటి అయ్యేసరికి నీళ్లు నములుతూ
ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది స్వప్న. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.